నమస్తే బ్రో. నమస్తే అన్న. బ్రో, 2 రాష్ట్రాలకు పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు హెల్ప్ చేశారు. సో వరద బాధితులకు. సో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. సో మీరేమంటారు బ్రో? ట్రోల్ చేసిన వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుతో కొట్టాలి. ఎందుకంటే అన్న ఇంత ప్రభుత్వం ఇంత పెద్దగా ఉన్నా ఏ ప్రభుత్వం చేయలేదు. ముఖేష్ అమ్మాని ఎంత పెద్ద పెళ్లి చేసిండన్న వాని ప్రోడక్ట్స్లు వాడుతున్నాం మనము. ఆయన సాయం చేయలేదు. అటువంటిది పవన్ కళ్యాణ్ అన్న సాయం చేస్తే 6 కోట్లు 3 కోట్లు సాయం చేస్తే ట్రోల్ చేస్తున్నారు చెత్త నా కొడుకులారా. ముఖేష్ అంబానీ అంత పెద్ద పెళ్లి చేసిండు కదా, ఆయన జియో సిమ్ములు వాడుతున్నాం కదా, ఆయన ప్రాజెక్టులు వాడుతున్నాం కదా మనము. ఎన్నో ఇక్కడ ఆయన కంపెనీలు ఎన్నో పెట్టుకున్నాడు కదా, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నాయి కదా. ఆయన సాయం చేస్తే ఎన్నో కోట్ల ఆస్తి. అసలు ప్రపంచంలోనే పెద్ద ముఖేష్ అంబానీ అంట పేరుకు మాత్రమే. మళ్ళీ వరద బాధితులకు ఏం సాయం చేసినా నీ మొగోడు. ఇప్పుడు 6 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ అన్న సాయం చేస్తే సిగ్గు లేకుండా ట్రోల్ చేస్తున్న చెప్పుతో కొడతా నా కొడకల్లారా. ముఖేష్ అంబానీ సిమ్ములు కానీ ఆయన ప్రోడక్ట్స్ కానీ ఎన్ని కోట్లు లక్షలు పెట్టి మనం వాడుతున్నామే. మనకేమైనా ఉపయోగం ఉందా ఆయన వల్ల? ఏమాత్రమన్నా ఉపయోగం ఉందా? బుర్ర ఉందా? అసలు ప్రజలు ఎటెళ్ళిపోతుర్రు, ఏం మాట్లాడుతుర్రు అసలు అర్థమవుతుందా? ఆయన 6 కోట్ల సాయం చేస్తే ముఖేష్ అంబానీ ఏం చేసిన? మన పవన్ అన్నని ఇంకొకటి ప్రభాస్ అన్నని ట్రోల్ చేస్తున్నారు నార్త్ ఇండియన్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ వాడుతున్నాం. అయినా సరే మన దేవుళ్ళను వాళ్ళు తిట్టడం జరుగుతుంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బ్రో? వాళ్ళ ప్రోడక్ట్స్ మనం వాడచ్చా ఇక్కడ? అసలు మన దేవుళ్ళని కించపరిస్తే మామూలుగా చెప్పుతో కొడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రాజెక్టు వాడొద్దు. అసలు వాళ్ళ సిమ్ములు, వాళ్ళ ఫోన్లు, వాళ్ళ కంపెనీలు ఎన్నెన్నో పెట్టుకున్నారు ఇక్కడ. అసలు మనం వాడుతున్నాం కదా అవన్నీ. ఎన్నో కోట్ల రూపాయలతోటి మనం భిక్ష చేస్తే బతుకుతున్నారు ఆ కొడుకులు. వాళ్ళు ఈరోజు అంత పెద్ద స్థాయిలోకి తెచ్చినామంటే మనము తెలుగు రాష్ట్రాల్లో మనం తెచ్చినాం. ఆ ముఖేష్ అనే ఆయన ఈ దేశానికి ఏమన్నా, తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఏమన్నా ఇచ్చిండా? పవన్ కళ్యాణ్ అన్న, ఇంకా ప్రభాస్ అన్న, జూనియర్ ఎన్టీఆర్ అన్న ఎంతోమంది సేవ చేసిండ్రు ఇక్కడ. వాని ప్రోడక్ట్స్ వాడితే మొన్న జియో రేటు పెంచిండు. సిగ్గు లేకుండా వాడుతున్నాడు. ఇంకా అంటే ప్రజలకు మీరు బుద్ధి చెప్తాలనుకుంటున్నారా? బుద్ధి స్పష్టంగా బుద్ధి రావాలని చెప్తున్నా. ఇది ప్రజలు ఒకటే ప్రశ్నించాలి. ముఖేష్ అంబానీ గురించి ప్రశ్నించిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మీరు బయటకు వచ్చి ప్రశ్నించాలి. ఇంకోటి ఏంటంటే వన్ ప్రోడక్ట్స్లు వాడుతున్నాం కదా, మనకు రూపాయి ఉపయోగం లేదు. సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళే మనని ట్రోల్ చేస్తున్నారు. ఇంకా అసలు అవన్నీ బంద్ చేయాలి. అసలు పవన్ అన్ననే మన ప్రభాస్ అన్న దేవుళ్ళని మరి ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నారు? మన వాళ్ళే కించపరుస్తున్నారు కదా. మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, చెప్పుతో కొడతా నా కొడకల్లారా. మనం ఎక్కడి ప్రాజెక్ట్ వాడుతున్నాం అంటే ట్రోల్ చేసే వాళ్ళకు కానీ మన వాళ్ళు కానీ వాళ్ళలో కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఒకటే చెప్పాలనుకుంటున్నా నేనైతే. అసలు వాళ్ళ ప్రాజెక్టులు వాడుతున్నాం, వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. ఇంకోటి ఏంటంటే ట్రోల్ చేస్తున్నారు చూసినావా, వాళ్ళ నా కంటికి కనపాలే చెప్పుతో కొడతా. అది. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.